హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకునే ఉంటారు. నేను ఇంతకు ముందు ఎప్పుడు బెంగళూరులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పేసి చూడలేదు. సో ఈసారి చూద్దామని చెప్పేసి బెంగళూరులోని ఒక ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళాను. అదేనండి, ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్కి అయితే వెళ్ళాను. మాల్ దగ్గరికి వెళ్ళగానే పీపుల్ కి అట్రాక్టివ్ గా ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. అబ్బా, క్రిస్మస్ సెలబ్రేషన్ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది అని అంటారా? యాక్చువల్లీ మనకు క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఫీనిక్స్ మాల్ లో జరుగుతున్న ఈవెంట్స్ వచ్చేసి న్యూ ఇయర్ నైట్ అంటే 31 డిసెంబర్ నైట్ వరకు కూడా ఈ ఈవెంట్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే 31 డిసెంబర్ నైట్ వరకు కూడా ఈవెంట్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్ డేస్ అంటే వీక్ డేస్, వీకెండ్స్ కాకుండా ఫెస్టివల్ డేస్ లో మాత్రం మాల్స్ అన్ని మనుషులతో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ రోజు కూడా చాలా మంది అయితే వచ్చారు. అంటే నాకు బెంగళూరులో ఉన్న అందరూ కూడా ఫీనిక్స్ మాల్ లోనే ఉన్నారు అనిపించేంత రష్ గా ఉండింది. మాల్ ఎంట్రీ దగ్గర మనకు డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అయితే దొరుకుతున్నాయి. డిసెంబర్ అనగానే ఏదో సిటీస్ లో ఒక హాలిడే సీజన్ లా ఉంటుందన్నమాట. సో మాల్స్ ముందర ఇలాంటి స్టాల్స్ అండ్ అరేంజ్మెంట్స్ అయితే నేను డిసెంబర్ 1 నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. బెంగళూరు అనేది ఎప్పటి నుంచో ఒక ఐటీ హబ్ లాగా కాబట్టి ఇక్కడ ఐటీ కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఫీనిక్స్ మాల్ లో అయితే క్రిస్మస్ ట్రీ తో పాటు పీకాక్ లైట్ సెటప్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో మాల్ మొత్తం నిండిపోయింది. బెంగళూరులో ఉన్న అన్ని మాల్స్ లో కూడా డిఫరెంట్ గా క్రిస్మస్ అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. ఈ ఈవెంట్స్ అన్ని కూడా డెఫినెట్లీ న్యూ ఇయర్ వరకు కంటిన్యూ అయితే చేస్తారు. షాపింగ్ కోసం అయితే అన్ని మాల్స్ లోనూ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. అలానే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కోవిడ్ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయి, ఇలా సెలబ్రేషన్స్ జరుగుతాయి అని చెప్పేసి అనుకోలేదు. బట్ యా, వీఆర్ సెలబ్రేటింగ్. చూడ్డానికి కళ్ళకైతే కలర్ఫుల్ గా ఉంది, కానీ కడుపు కూడా నిండాలి కదా. సో కంటికి కనిపించింది ఏదో ఒకటి ఆర్డర్ అయితే పెట్టేశాను. సో కళ్ళు మూసి తెరిచేలోపు ఖాళీ అయితే చేసేసాను. ఫుడ్ అయితే డెలిషియస్ అండి, సో యమ్మీ, సో సాటిస్ఫైడ్ అనే చెప్తాను. కడుపు అయితే నిండిపోయింది. మరి తిన్న దరిగే వరకు తిరగాలని చెప్పేసి మాల్ అంతా ఒక రౌండ్ అయితే చుట్టేశాను. యాక్చువల్లీ మాల్ లోపల రష్ ఎలా ఉంది అని అంటే, నేను ఫుడ్ కోసం అని వెళ్తే కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కూర్చోడానికి ఒక ప్లేస్ దొరికింది. తర్వాత కూర్చొని తినేసి వచ్చాను. యాక్చువల్లీ మాల్ లోపల ఈవెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా, ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ అయితే ఉన్నింది. వీళ్ళు సింగింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ వచ్చేసి ఫ్యామిలీ బ్యాండ్ జరుగుతూ ఉన్నింది. దీని తర్వాత డీజే ఉంటుంది అని చెప్పారు. సో అందరూ డీజే కోసం వెయిట్ చేస్తున్నారు. మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు డీజే ప్లే చేసే లోపు నేను ఒక ప్లేస్ అయితే చూసాను, మ్యాడ్ ఓవర్ డోనట్స్ అని చెప్పేసి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నిందని అంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్టు డోనట్స్ చుట్టూ మనుషులు చుట్టుకొని ఉన్నారు. ఈ డోనట్ షాప్ పక్కనే ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్ అయితే చూసాను. లేడీస్ మీకోసమే చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే. మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళ కోసం మాల్ లోపల ఒక స్టేజ్ అయితే అరేంజ్ చేసి ఉన్నారు. సో ఆ స్టేజ్ కింద మొత్తం మనుషులు అయితే నించుని ఉన్నారు. అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి ఇలా ఫ్లోర్ లో ఉన్న ఖాళీ ప్లేస్ లో మొత్తం మనుషులు అయితే నించుని ఆ మ్యూజిక్ ని అయితే చూస్తూ వింటూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా మ్యూజిక్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళి అందరితో పాటు కొద్దిసేపు ఆ మ్యూజిక్ కి వైబ్ అయ్యి వచ్చేసాను. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ బ్యాండ్ తో పాటు ఇక్కడ డాన్స్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ డాన్స్ వచ్చేసి నాకేదో ఫ్రెంచ్ స్టైల్లో చూస్తున్నట్టు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఫీనిక్స్ మాల్ లో డీజే ఈవెంట్ వచ్చేసి ఎవ్రీడే 8:30 PM తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే టిల్ డిసెంబర్ 31 వరకు ఇది జరుగుతుంది. ఫీనిక్స్ మాల్ పక్కనే విఆర్ మాల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నేను స్పెషల్లీ షాపింగ్ కోసం అండ్ ఫుడ్ కోసం చాలా స్టాల్స్ చూశాను. సో ఇదండి మొత్తానికి 2024 లో బెంగళూరులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే నేను చూశాను. ఇది మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. మీలో ఎవరైనా బెంగళూరులో ఉండి న్యూ ఇయర్ కి మంచి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.